నమస్కారము, నా పేరు రిషికేష్. ఇప్పుడు మనం లాజికల్ స్కిల్స్ లో మరొక ప్రశ్న తెలుసుకున్నాము. ఈ రోజు ప్రశ్న ఐఎక్స్ఓని కోడ్ చేస్తే 385 అయితే XDPL ని ఎలా కోడ్ చేస్తారు? ఆప్షన్ ఏ 4316, ఆప్షన్ బి 6143, ఆప్షన్ సి 1436, ఆప్షన్ డి 6134. ఇప్పుడు ముందు మనము దీంట్లో లాజిక్ ని తెలుసుకున్నాము కాబట్టి ముందు మనం ABCD రాసుకున్నాము. ఇప్పుడు మనం వీటికి నెంబర్స్ పెడదాము. A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13, N14, O15, P16, Q17, R18, S19, T20, U21, V22, W23, X24, Y25, Z26. ఇప్పుడు మనం లాజిక్ తెలుసుకున్నాము. లాజిక్ ఏంటంటే ముందు ముందు ఈ కోడ్ని మనం రాసుకున్నాము. 3, 8, 5. ఇప్పుడు వీటి స్థానాలు, ఇప్పుడు ఇవి అంకెలలో ఏ స్థానాలు ఉన్నాయో అది వీటి కింద రాద్దాము. ముందు I అంటే 9 అంటే 9, X 24, O 15, ఈ మూడు మూడవ టేబుల్లో డివిజిబుల్ అవుతాయి. అంటే 9 9 3 టేబుల్లో వస్తుంది, 24 3 టేబుల్లో వస్తుంది, 15 3 టేబుల్లో వస్తుంది. మరొక ఏ టేబుల్లో 9 రాదు. ఒకవేళ 9 టేబుల్ వచ్చినప్పుడు 15 రాదు 9 టేబుల్లో. కాబట్టి 3 అంటే ఈ మూడింటిని మనం ఇప్పుడు 3గా డివిజన్ చేయాలి. 9/3, 24/3, 15/3. 3 3 9 అంటే ఈ రెండు వచ్చాయి. 3 3 24 ఈ రెండు వచ్చాయి. 3 3 5 15 ఈ రెండు వచ్చాయి. ఇలా మనం కోడ్ చేయాలి. ఇప్పుడు మనం XDPLని కూడా ఇలాగే కోడ్ చేద్దాము. ముందు మనం ఆప్షన్ ఏతో స్టార్ట్ చేద్దాము. ఒకవేళ కోడ్ 4316 4316 ఇది కోడ్. ఇప్పుడు మనం వీటి స్థానాలను పెడదాము. 24, D అంటే 4, P అంటే 16, L అంటే 12. ఇప్పుడు మనం వీటిల్లో అన్ని ఏ టేబుల్ డివిజిబుల్ అయితే చూద్దాము. 2 టేబుల్ 2 12 24 అయిన ఆప్షన్లలో ఎక్కడ 2 డిజిట్ నెంబర్స్ లేవు. అంటే 2 కాదు, మనకు ఏదో నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. 3తో కాదు, 4తో అయితే అన్ని సింగిల్ డిజిట్తోనే డివిజిబుల్ అవుతాయి. కాబట్టి మనం అన్నింటినీ 4తో డివిజన్ చేయాలి. 4/4, 4/4, 16/4, 12/4. ఓకే, ఫస్ట్ 4 6 24, 6 4 మ్యాచ్ కాలేదు కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. ఇప్పుడు ముందు అన్ని మనం రాసుకొని పెట్టుకున్నాము. 4 6 24, 4 1 4, 4 6 24, 4 1 4, 4 4 16, 4 4 3 12. ఇప్పుడు ఆప్షన్ బి లో చూద్దాం. 6 6 1 1 4 4 3 3 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్.
ఇప్పుడు మనం సి ఇంకా డి ఎందుకు తప్ప తెలుసుకున్నాము. ఆప్షన్ బి కరెక్ట్. ఇప్పుడు మనం సి డి ఎందుకు తప్ప తెలుసుకున్నాము. మొదటి నెంబర్ 1 ఇక్కడ 6 ఉంది కాబట్టి సి తప్పు. ఇక్కడ 6 ఉంది స్టార్టింగ్ నెంబర్ 6 కాబట్టి 6 కరెక్ట్. తర్వాత 1 కరెక్ట్. 4 3 తప్పు కాబట్టి ఆప్షన్ డి తప్పు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. ఈరోజు ధన్యవాదములు. ఇంకొక వీడియోలో మరొక ప్రశ్నతో కలుసుకుంటాను.